ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, కానీ నదీ పరివాహక ప్రాంతాల నిర్మాణాలు చేస్తారా అంటూ ప్రశ్నించడంపై అమరావతి జేఏసీ రైతులు భగ్గుమంటున్నారు. గతంలో అమరావతిలో వరద వచ్చిందని తప్పుడు ప్రచారం చేశారని, ఏ నిర్మాణం మునిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అధినేత వైఎస్ జగన్ అమరావతి రాజధానిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తేనే ఒప్పుకోరు, అలాంటి రాజధానిని ఏ విధంగా నిర్మిస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అమరావతి రైతులు ఉన్నారు. అయితే జగన్ వ్యాఖ్యలపై ఏ విధంగా చెప్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని అమరావతి రైతుల తరపున, అమరావతి జేఏసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు శనిలా దాపురించావు, మా జీవితాలతో ఆడుకున్నావు, మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసావు 1631 రోజులు. ఇకైనా వదిలిపెట్టాయా? మాకు రాజధాని నిర్మించే ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, రాజధాని నిర్మించే మహానుభావుడు వచ్చాడు, ఆయన రాజధాని కడుతున్నాడు. అందరం ప్రశాంతంగా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఒక ముద్దాన్నం దీన్ని ప్రశాంతంగా రోడ్ల మీద కూర్చుంటున్నాం, ప్రశాంతంగా ఇళ్లలో కూర్చుంటున్నారు ఆడవాళ్ళు. ఇంకా ఎందుకు అయ్యా మమ్మల్ని ఏడిపీయటానికి తయారయ్యావు? ట్రిప్పుకి ఏదో ఒకటి వంక పెట్టి ఏదో ఒక విధంగా మరి ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి జనాలను ఇంతకుముందు మోసం చేసి అధికారంలోకి వచ్చావు. ఇకనైనా సరే అమరావతి గురించి, అమరావతి ప్రాంతాన్ని గురించి, అమరావతి రాజధాని గురించి వదిలిపెట్టాయా? నదీ తీరంలో, నదీ గర్భంలో రాజధాని ఉందని చెప్పావు. నదీ గర్భంలో ఎక్కడుందా అమరావతి? ఇప్పుడు కృష్ణానది నదీ గర్భంలో అమరావతి ఉందా? నదీ తీరంలో ఉందా? నదీ తీరానికి, నదీ గర్భానికి తేడా తెలియనటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మా కర్మ బట్టి నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావు. మా దరిద్రం ఉండి రాష్ట్ర ప్రజలకి చెన్లా దాపురించావు. అదేవిధంగా నువ్వు ఇక్కడ అమరావతిలో నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంట్ లేదు అన్నావు. ఈ 3 లేకపోతే 5 సంవత్సరాలు అమరావతి నుంచి పరిపాలన ఏ విధంగా చేసావు? నువ్వు సమాధానం చెప్పాలిగా రాష్ట్ర ప్రజలకి. అదేవిధంగా మరి ఇక్కడ నదీ గర్భం అంటున్నావు, నది అంటున్నావు. నువ్వు రాజధాని పెడతా అన్నటువంటి వైజాగ్ ఎక్కడ ఉంది? వైజాగ్ సముద్రం పక్కనే ఉందిగా. నది పక్కనైతే రాజధాని పనికిరాదు, సముద్రం పక్కనే విధంగా పనికి వచ్చింది. ఈరోజు భారతదేశ రాజధాని మరి ఢిల్లీ నగరం ఎక్కడ ఉంది? యమునా నది ఒడ్డున ఉంది. అదేవిధంగా ఆర్థిక రాజధాని ముంబై ఎక్కడ ఉంది? సముద్రం ఒడ్డున ఉంది. మద్రాసు ఎక్కడ ఉంది? సముద్రం ఒడ్డున ఉంది. హైదరాబాద్ ఎక్కడ ఉంది? మూసీ నది ఒడ్డున ఉంది. అదేవిధంగా కలకత్తా ఎక్కడ ఉంది? హుబ్లీ నది ఒడ్డున ఉంది. మరి ఇన్ని మహానగరాలన్నీ కూడా, నగరాలు లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలన్నీ కూడా, ప్రముఖ రాజధానులన్నీ కూడా నది పక్కనే ఉన్నాయి, సముద్రాల పక్కన ఉన్నాయి. మరి నదుల పక్కన ఉంటే మరి అభివృద్ధి చెందుతాయి. నదుల పక్కన ఉంటే మరి ఇక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి నదీ తీరంలో ఉంటే తొందరగా అభివృద్ధి చెందుతాయి. మరి నీకు అటువంటి జ్ఞానం కూడా లేకుండా అడ్డగోలుగా అమరావతి గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతూ మరి ఈ రోజున 2వ విడత ల్యాండ్ పూలింగ్ మొదలుపెట్టారు. ఆ ల్యాండ్ పూలింగ్లో రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుకోవడానికి, ఇక్కడ అమరావతి నగరంలో పెట్టుబడులు పెడతానికి, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వారందరూ కూడా రాకుండా అడ్డుకోవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు 5 ఏళ్ళు. ఇప్పటికైనా సరే అమరావతి గురించి మాట్లాడొద్దు. అయినా నువ్వు చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా సరే అమరావతి గురించి వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడొద్దని వారి వ్యాఖ్యలను తీవ్రంగా రైతులుగా అమరావతి జేసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై అమరావతి. ఏది పడితే అది ఆయన మాట్లాడినా కానీ ఎవరు నమ్మటానికి ఇక్కడ సిద్ధంగా లేరు. నువ్వు రాజధానికే పనికిరాదనుకున్న స్థలాల్లో సెంటు భూములు ఇస్తానికి నువ్వెలా రోడ్లు వేసావు, కరెంటు పెట్టావు? అప్పుడు నీ బుద్ధి ఎక్కడైపోయింది? నీ బుద్ధి మన కృష్ణానదిలో కలిసిపోయిందా? నీ బుద్ధి అప్పుడు సెంటు భూములు ఇయటానికి సిద్ధపడి రోడ్లు వేసి కరెంట్లు పెట్టావు. ఆయాల పనికొచ్చిన రాజధాని వాళ్ళ పనికిరాదని చెప్పడానికి అది నోరా నీదేమన్నా తాటి పట్టే? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు ఊరుకునేవాళ్ళు లేరు. నువ్వు ఎన్ని మాటలైతే మాట్లాడతావు అన్ని మాటలకు కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 ఏళ్ళు పోరాడిన వాళ్ళం ఇంకొక 5 ఏళ్ళు పోరాడతాము. కానీ నిన్ను 150 సీట్ల నుంచి 11 సీట్లకు దించినా కానీ సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే చేతలకి ఎవ్వరు కూడా సహించరు. నిన్నిక వదిలేదే లేదు, ఇంకా వదలం. ఈ మంతును ఇంకా 10 సంవత్సరాలైన చంద్రబాబు అన్నాళ్ళు పాలిస్తే అన్నాళ్ళు నిన్ను యోగుతానే ఉంటామని సిగ్గు శరం పెట్టుకొని కొంచెమైనా జ్ఞానంగా ప్రవర్తించండి. మీరెంతమంది ఉన్నా కానీ ఎన్ని మాటలు మాట్లాడినా అది ఒక్క మాట కూడా నిజమైంది లేదు. రేతిరి జీవోలు తెచ్చావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, అన్నిటిని కూడా తిప్పి మళ్ళీ నీ మొహానికే కొట్టావు. అయినా సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్న నీకు మేము చెప్పాల్సిన అవసరమే లేదు. నదీ తీర ప్రాంతం అని అంటున్నారు. నదీ తీర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలాలు ఇచ్చారు పేద ప్రజలకంటే. వాళ్ళ ముంచాలని ఇచ్చారా?
మళ్ళీ అది ఇంకోటి ఏంటంటే సోకాల్ రాజధాని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోట అమరావతి అనే పదం కూడా రాకూడదనే ఎంత ఇదిగా ఉన్నారంటే అమరావతి మీద అంత కక్ష పెంచుకున్నారు. ఈ రోజు సోకాల్ రాజధాని నదీ తీర ప్రాంతం, నదీ గర్భ ప్రాంతం అంటున్నారు. నదీ గర్భంలో ఉన్నదే దానికి నదీ తీరానికి ఉన్న దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియట్లేదు. ఒకసారి మరి గత 5 సంవత్సరాలు మీరు నదీ తీరంలో ఉన్నారా, నది గర్భంలో ఉండి పరిపాలించారో కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు ఇది కృష్ణా నది ప్రక్కన ఉంటే మీరు మునిగిపోయింది ముంపు ప్రాంతం అని గత 5 ఏళ్ళు, గత 14 సంవత్సరాలు 2014 నుంచి అదే చెప్తున్నారు. మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఏనాడు కూడా కృష్ణా నది కట్ట దాటి యువతలకి చొక్క నీళ్ళు రాలేదని మేము మొత్తుకుంటున్నాం. ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మేము ఒక్కటే చెబుతున్నాం, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ మరి విదేశాలకు వెళ్ళలేరు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేరు. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి వల్ల పడొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది రాజధాని, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కానీ, ఈ అమరావతి అభివృద్ధి చెందడం కానీ ఇష్టం లేదు. పెట్టుబడులు పెడతానికి ఇక్కడ మరి అనేక మంది ప్రపంచ బ్యాంకులు కూడా ఇక్కడికి వస్తుంటే దాన్ని కూడా చూసి ఓర్వలేక ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్కి రెడీగా ఉంది. ఇది కూడా ఇక అమరావతి మీద ఇక మనం ఏం చేయలేదన్న ఒక నిస్సహాయత స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఏ రాజధాని అయినా నదీ తీర ప్రాంతాల్లోనే ఉంటుంది, సింధులోయ నాగరికత కాడ నుంచి చూసుకుంటే. అటువంటిది అమరావతి అనేటువంటిది కృష్ణానది పక్కన నిర్మిస్తే అది మునిగిపోయిద్దా? ఇప్పుడు అదే మాట మేము అంటున్నాము. మీరు గతంలో ఇది శ్మశానం అన్నారు, మునిగిపోయిద్ది అన్నారు. ఎక్కడో కాసి నీళ్లు నిలబడితే దాన్ని తీసి మీ మీడియా దాన్ని ఫోకస్ చేసి బయట పబ్లిక్కి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి అది మీరు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ వలన మేము 5 సంవత్సరాలు అనుభవించాం. దళిత జేఏసీగా మేము ఉద్యమాలు చేసి అనుభవించాం. పైగా ఇది రాజధాని అనేటువంటిది తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటిది, తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటిది. ఇది దళితుల రాజధాని ఒక రకం చెప్పాలంటే. దీని చుట్టుప్రక్కల ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు. ఈ దళితులు నా మేనమామలు అంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నావు. వాళ్ళని దెబ్బ కొడటానికే నువ్వు మళ్ళీ అమరావతి మీద ఈ యొక్క కక్ష అనేటువంటిది చేస్తున్నావు చెప్పి మేము అనుకుంటున్నాం. నిన్న ఇంతవరకు ఒక్క ఛాన్స్ అన్న దానికి మేమందరం కూడా అధికారం ఇచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా ఎవరు నిన్ను నమ్మరు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎత్తేసుకొని ప్రజల్లోకి వద్దాం, మన అసలు ఎవరు ఏ రకంగా ముందుకెళ్ళినా మన యొక్క మాటలు ప్రజలు వినే స్థితిలో లేరని ఒక్కసారిగా ఒక కొత్త నిందలను తీసుకొని వచ్చారు. ఏది ఇక్కడ నీరు నది గర్భంలో ఉంది, ఇక్కడ అసలు 3 రాజధాని అనే మాట లేదు, ఈ రైతులు ఏడిపిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన చేసిన పనులు. అందుకని ఆయన గుర్తొచ్చి ఆయన ఏం మాట్లాడాలో తెలియక ఆ రకంగా మాట్లాడారు. ఎందుకంటే అసలు ఉద్దేశం ఏంటంటే మళ్ళీ భూ సమీకరణకి వెళ్ళి రైతుల నుంచి సక్సీడెడ్గా కుటుంబ ప్రభుత్వం భూమి తీసుకుంటుంది. ఎంత చెప్పినా ఎంత చేసినా మనం అమరావతిని అణిచివేయలేకపోయాం. అమరావతి ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది, దాన్ని అణిచివేయలేకపోయాం. పక్క రాష్ట్రాలతో కొమ్మక్కై కొండలు దోచుకున్నాం. ఇంకా దోచుకోవాలి అంటే ఈ విధంగా కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి దిశలోకి వెళ్తే మనం ఏం చేయలేము. కాబట్టి ఏ రకంగా విషయం చెమ్మాలి. ఎందుకంటే నిన్ను రోడ్ల మీద తిరగనిస్తున్నారు కదా, ఏ అండదండతో నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు? 33 ఈడీ కేసులు ఉన్నా నువ్వు ఎందుకు ఆఖరికి కోర్టు ముందు అటెండ్ అవ్వకుండా ఈ రకంగా మాట్లాడగలుగుతున్నావు? అంటే నీ అనుకున్న దుష్ట అండ ఏంటి? ఏ అండ లేకుండా నువ్వు మాట్లాడు. నువ్వు ఎంతో అండతోనే ఈ రకంగా చెలరేగిపోతున్నావు. ఎంత నిందలు వేయగలుగుతున్నావు, ఎంత పట్టపగలు పచ్చి బూతులు మాట్లాడగలుగుతున్నావు. రైతుల్ని ఇంకా బజార్ నేయాలని చూస్తున్నావు. 1631 రోజులు నీ పాలమడి కంట కన్నీరు కాదు నెత్తురు ఓడిపించావు. బాలింతలను పొట్ల పెట్టి తన్నిచ్చావు. ఆఖరికి టీషర్ట్లు వేసుకుంటే రైతులు కాదన్నావు. ఈ రకంగా నిందాగ్రస్తం చేసిన నీ నోటితో ఇవాళ రైతులు ఏడిపిస్తున్నారు అనే మాట రావడం అనేది హాస్యాస్పదం. ఏంటంటే నీ ఉద్దేశం భూ సమీకరణకి వెళ్తే అక్కడ రైతులు ఇవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి దిశగా నడపకూడదు, ఇక్కడ ప్రజలు స్వతంత్రంగా బ్రతకూడదు, ఎంతసేపటికి స్లేవర్స్ లాగా బానిసల్లాగా ఉండాలి నీకు. ఎందుకంటే నువ్వు జిల్లాకి ఒక డెన్నులాగా ఏర్పాటు చేసావు. నీ బుద్ధి ఏందనేది రప్ప అని పొట్టేళ్ళు నరికిన వాళ్ళు వెళ్ళి పలకరించావంటే నీ క్రూర మనస్తత్వం తెలుస్తుంది. ఇంకా ప్రజలు నిన్ను నమ్ముతారు, ఇంకా రావచ్చు. మేము వస్తే ఇట్లాంటి క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తామని చెప్పకనే చెప్పావు. అయినా నీకు బుద్ధి లేదు. ఏంటంటే లేని దాన్ని ఉందని బజార్లో అమ్మడి తిరిగి బూత్ అంటే మంచి చెడైపోయింది అనుకుంటున్నావు 100 సార్లు 1,00,000 సార్లు. అంటే అయితేమో అయినా పాపమే గత 5 సంవత్సరాలు అనుభవించావు. నిన్ను నమ్మి రాష్ట్రం మొత్తం అనుభవించి నానా బాధలు పడ్డారు. ఒక వర్గం అని కాదు, ఒక ప్రజలని కాదు. ఆఖరి కరోనాలో కూడా ఎంత దరిద్రం ఎలబోసామో రాష్ట్ర ప్రజలు చూశారు. విజయవాడ టు గుంటూరు మధ్య రాజధాని కట్టొచ్చు అంటాడు. కట్టి చూపించలేకపోయావా? 5 ఏళ్ళు పరిపాలన చేసావు కదా, మరి కట్టొచ్చు కదా. ఎవరు కట్టొద్దు అన్నారు?
కాసేపు అసలు రాజధాని లేదు, ఎక్కడ సీఎం కూర్చుంటే అక్కడే రాజధాని అంటాడు. ఏ మాటలు తీసుకోవాలి? తెలివిలో ఉండి మాట్లాడే మనిషి మాటలైతే తీసుకోవచ్చు, కానీ ఇలాంటి పిచ్చోడి మాటలను అసలు లెక్క చేయకూడదు. ఆయన మాటలకు విలువ ఇస్తాం. మేము ఈ రోజు మాట్లాడాల్సిన కర్మ మాకు పట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాం. అసలు సీఎం ఇప్పుడు ఏదో పని మీద ఎక్కడికి వెళ్తే అది రాజధాని అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నాడు? అసలు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమన్నా ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అని అనుకోవడానికి లేదు. ఇదంతా కూడా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత రాబోతుంది కాబట్టి మనం ఏదైతే రేపు బడ్జెట్ సమావేశాలు తీసుకురాబోతున్నారు, మనం అనుకున్నట్టు మళ్ళీ వస్తామని కళ్ళగంటున్నాడు పాపం. వచ్చి మళ్ళీ చట్టబద్ధత తీసుకొస్తే ఈ అమరావతిని శాశ్వతంగా మనం చంపేయలేం కాబట్టి, మళ్ళీ మన పనులేవి సాగవు కాబట్టి మళ్ళీ ఏదో బాగుకోవాలని చెప్పేసి దీన్ని ఎట్లాగైనా చెప్పి చట్టబద్ధత తీసుకురాకూడదని కంకణం కట్టుకొని ఇలాంటి దుష్ప్రచారం, విష ప్రచారాలు చేస్తున్నాడు. దీన్ని మేమందరం గతంలోనే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం, ఇంకా చాలలేదు. అయినా కూడా చాలా ఇప్పుడు సింగిల్ డిజిట్ ఇచ్చి మళ్ళీ ఏదైనా పోటీ చేస్తే కనుక సింగిల్ డిజిట్ ఇచ్చి కూర్చోబెడతాను, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి పదవి చేసి కూడా మరి అట్లా మాట్లాడుతున్నారంటే ఆయన ఏమన్నాలో మాకైతే అర్థం కావట్లేదండి. మరి అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మెంటల్గా సైకో డిజాస్టర్ లాగా ఏదో ఇది రోగం అయితే ఉండట్టుందండి మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన 2014లోనే అప్పుడు అసెంబ్లీలో రాజధాని ఇక్కడే ఉండాలి, మరి ప్రభుత్వం చెప్పిన మాట నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అప్పుడు 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఒప్పుకుంటేనే మేము ఇక్కడ భూములు ఇచ్చాం. అందరూ భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే రాజధాని ఇక్కడే ఉంటుంది అనుకున్నాం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. మరి 3 రాజధానుల మీద ఏమన్నా నిలబడ్డాడా అంటే 2024 ఎలక్షన్లో 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళాడు. ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కూటమి పార్టీలో ఉన్న ముగ్గురు కూడా మేము వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాం ఏకైక రాజధానిగా, మరి రాయలసీమను కానీ ఉత్తరాంధ్రాన్ని కానీ మరి వేరే కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. వారిని నమ్మి రాయలసీమ సోదరులు కానీ ఉత్తరాంధ్ర సోదరులు కానీ ఏకైక రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఆ ఓట్ల ద్వారా 164 సీట్లు వచ్చినాయి 175కి. నీకు వచ్చింది కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాలా, 11 సీట్లు నీకు ఇచ్చారు. అయినా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఆయనకి ఏంటంటే అండి, ప్రతిరోజు కూడా ఆయన చుట్టూతో వంది మాగదులాగా జనం ఉండాలి, పదవి ఉండాలి ఆయనకి. మరి విలేకరుల సమావేశం పెట్టి ఆయనే చెప్తాడు కానీ విలేకరులు ఎవరిని ఏమి అడగనీయుడు, ఆయన చెప్పిందే రాసుకోవాలి. ఆయనకు డిజాస్టర్ లాగా మరి గౌరవ ప్రధానమంత్రి గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే అమరావతి రైతుల తరఫున మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పదవి ఇచ్చి మరి ఆయన గౌరవ మర్యాదలు చేస్తే కనుక ఇట్లాంటి మాటలను ఉంటాడేమో అని మేము అనుకుంటున్నామండి. ఆ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నది పొంగితే కనుక వరద వస్తుంది, మొత్తం ఇదంతా మునిగిపోతుందని చెప్తున్న నేపథ్యంలో గత 50 ఏళ్ళుగా ఉంటున్నాయి, ఎక్కడ కూడా రాని పరిస్థితి. ప్రస్తుతం అటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా అమరావతి జేఏసీ నేతలతో పాటు రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, తొల్లూరు నుంచి.